హాయ్ అండి. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ చేస్తున్నా. ముందుగా దీనికోసం ఫ్రెష్గా ఉన్న పాలక్ని తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి. ఇలా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టి కూల్ చేసుకుందాము. ఇక్కడ ప్యాన్ పెట్టేసి కొంచెం బటర్ వేసుకొని ఇక్కడ పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకొని పన్నీర్ వేసుకుంటున్నా. ఇవి వేపుకుందామండి కొంచెము. ఇందులోకి నేను చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసేసుకొని ఒక 1 మినిట్ ఇలా వేపుకొని మనము పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 టమోటా, ఒక 6 గ్రీన్ చిల్లీస్, కొన్ని క్యాషెస్ వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా 5 మినిట్స్ తర్వాత అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కూల్ చేసుకుందాము. కూల్ అయ్యాక మిక్సీకి వేసుకొని ఇక్కడ ప్యాన్ పెట్టేసి హోల్ మసాలా, ఒక స్మాల్ ఆనియన్ వేసేసుకొని ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందామండి. సో ఇప్పుడు ఇందులోకి పాలక్ ప్యూరీ, టమోటా ఆనియన్ కూడా మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనము ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుందాము. ఇలా 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఇందులోకి మనం వేపుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫైనల్గా ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకున్నాము. ఇలా 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కస్తూరి మేతి వేసేసుకుంటున్నా. ఇదంతా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూడండి ఎంత క్రీమీగా, చాలా టేస్టీగా ఉందండి. ఇది నాన్లోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.